నమస్తే కిరణ్ గారు. నమస్తే సౌజన్య. కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయాలి, స్టంట్లు చేయండి అని చెప్పి ఆయన చెప్పాడు, అందుకే వాళ్ళు స్టంట్లు చేసి చచ్చిపోయారు. ఆయన చెప్పింది స్టంట్లు చేయమని కాదు, యువతలో విపరీతమైన శక్తి ఉంటుంది, ఆ ఎనర్జీ లెవెల్స్తో వాళ్ళు ఏదైనా పొలిటికల్ ర్యాలీస్లోనో సినిమా ఫంక్షన్స్లోనో ఎనర్జీ చూపిస్తుంటారు, సైలెన్సర్లు తీసి బండ్లో స్టంట్లు చేస్తుంటారు. ఇవాళ ఏం లేవు, సినిమాలు కూడా ఉండట్లేదు తక్కువ. అలాగే ఉపాధి కల్పించడానికి ఒక 6 నెలలు పడుతుంది ప్రభుత్వానికి. ఈలోపు వాళ్ళ ఎనర్జీ వేస్ట్ అవ్వద్దు, బయట ఇట్లా స్టంట్లు చేసి ఇబ్బంది పడద్దు వాళ్ళు, కాబట్టి ఒక స్కిల్ డెవలప్మెంట్ స్కూల్ వాళ్ళ కోసం పెట్టండి అని ఆ కంటెస్ట్లో చెప్పాడు ఆయన. వాళ్ళు ఆ ఎనర్జీని రోడ్ల మీద పెట్టి ప్రమాదాల పాలవుతారన్న ఉద్దేశంతో మీరు స్టంట్ స్కూల్ లాంటివి ఏమైనా పెట్టండి, మా వాళ్ళకు ఉపాధి కల్పించండి అని చెప్పాడు. పవన్ కళ్యాణ్ స్టంట్ చేయమన్నాడని చెప్పి వీళ్ళు చెప్తే సగం వరకే తీసేసుకొని మిగతా సగాన్ని వినకుండా ఈ రకంగా దాన్ని మసిపూసి మారేడుకాయ చేసి ఆయన అరెస్ట్ చేయాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా జనం చూస్తున్నారండి. మరి ఒకళ్ళ తల్లి ఏమో తెలియదు, ఇంకొకళ్ళ తల్లి బయట అయితే నేను విన్నా. దానికి వాళ్ళని తప్పేమీ లేదు, వాళ్ళని ఏమనకండి, ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారిని కానీ రామ్ చరణ్ గారిని కానీ వాళ్ళ కుటుంబాన్ని ఏమనద్దు, వాళ్ళ తప్పేముంది ఇందులో అని చెప్పేసి ఆమె చెప్పిన బయటలో కూడా మనం చూసాం. అంటే వీళ్ళు శవ రాజకీయాలు చేయటంలో ఆరితేరు ఉంటారు వైసీపీ వాళ్ళు. శవం ఎక్కడ దొరుకుతుందో అక్కడ వాలిపోదామని రాబందుల రాజకీయం ఇది. సో ఆ రాబందుల రాజకీయాల్లో భాగంగా ఇలాంటి ఆరోపణలు చేస్తారే తప్ప అందులో వాస్తవాన్ని మనం ఎంత గమనిస్తే పుష్పకి దీనికి ఎంత వ్యత్యాసం ఉందండి. ఈవెన్ ఇవాళ అది జరిగిన తర్వాత ఎన్నో విమర్శలు వచ్చి చీల్చి చెండాడితే సమాజం అప్పుడు వెళ్ళి ఆ ఎక్స్క్రేషన్ ఇచ్చారు. కానీ ఇవాళ జరిగిన పక్క రోజే రామ్ చరణ్ అభిమానులు వెళ్ళేసి చెక్కులు ఇచ్చారు, పవన్ కళ్యాణ్ ప్రకటించి ఆ చెక్కులు అందజేశాడు, ఆ దిల్ రాజు మళ్ళీ చెక్కులు పంపించాడు. వెంటనే ఇమ్మీడియట్ స్పందన, వెంటనే వాళ్ళ ఇంటికి వాళ్ళ అధికారులు వెళ్ళేసి ఇబ్బంది భరోసా ఇచ్చి. అంటే కిరణ్ గారు ఇక్కడ ఏంటంటే ఎవరైతే చనిపోయిన ఇద్దరు వ్యక్తుల్లో ఒక్కరి అమ్మగారు ఏమంటున్నారంటే వాళ్ళ మదర్ తల్లి, సో అక్కడికి వెళ్ళడం వల్లే నా కొడుకు చనిపోయాడు అని చెప్పి ఆవిడ అంటున్నారు. అది మనం ఎంతవరకు తీసుకోవాలి, ఎలా కన్వే చేయాలి? అంటే ఇప్పుడు తల్లి బాధ, దాన్ని మనం ఏం కామెంట్ చేయడం కరెక్ట్ కూడా కాదు. ఇప్పుడు నేనేమంటానంటే కరెక్టే, ఆమె ఆవేదన మనం కాదనం, కానీ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెమ్మంటుంది, కూరగాయలు తెచ్చి కూరగాయల వల్లే మార్కెట్కి వెళ్ళడం వల్ల చనిపోయాడంటే, లేకపోతే ఇంకో చోట అది వెళ్ళినందువల్ల అక్కడ జరిగితే అక్కడికి వెళ్ళినందువల్ల చనిపోయాడు అనొచ్చు. వెళ్ళిపోయి వచ్చేసి ఇక వెళ్ళిపోతున్న క్రమంలో వాళ్ళు ఎలా వెళ్ళారు, ఏం చేసి వెళ్ళారు, వాళ్ళు నిజంగా అంటే నాకు తెలియదు, దర్యాప్తులో ఏమన్నా తెలిసిందో లేదో తెలియదు. డ్రింక్ చేసి డ్రైవ్ చేశారా, లేకపోతే మామూలుగా డ్రైవ్ చేశారా, లేకపోతే పల్టీలు కొట్టారా, స్కిట్లు చేశారా, స్టంట్లు చేశారా, ఎలా చేశారో తెలియదు కదా మనకి. అందులో వాళ్ళ తప్పిదం ఎంత ఉంది, కొట్టినోడి తప్పిదం ఎంత ఉంది, ఇవన్నీ దర్యాప్తులో సాగాల్సినవి ఇవన్నీ కూడా. సో రోడ్ల వ్యవహారం కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి, రోడ్లు గందరగోళంగా, అలాంటి రోడ్ల వల్లనే యాక్సిడెంట్లు జరిగినాయి అనేసి. సో రెండిటికి అసలుకి నక్కకు నాకలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. ఇది వీళ్ళ తప్పిదం వల్ల, ప్యూర్ వీళ్ళ తప్పిదం వల్ల ఈ సంఘటన జరిగింది. వీళ్ళ తప్పిదం లేకపోయినా, వీళ్ళు 100 జాగ్రత్తలు చెప్పినా వాళ్ళు ప్రమాదం జరిగింది. వాళ్ళు రమ్మని లేదు కదా అందరినీ. మీరు వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా ముందు 3 రోజుల నుంచి చెప్తున్నారు, మీరు అబ్జర్వ్ చేస్తే 3 రోజుల నుంచి వచ్చేవాళ్ళు జాగ్రత్తగా రండి, జాగ్రత్తగా వెళ్ళండి, ఈలోపు 4 గంటల లోపు రండి, లేకపోతే రద్దీ ఎక్కువ అవుతుంది, మీరు ఇబ్బంది పడద్దు. పదే చెప్పిన తర్వాత కూడా ఆ రకంగా జరిగింది అంటే వీళ్ళు ఎట్లా బాధ్యత వహించాలి అంటున్నా.